ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను జమీమాన్. ఇక్కడ 2 సంవత్సరాల నుండి ప్రైమ్ నైన్ ఛానల్లో న్యూస్ రీడర్గా నా విధులను నేను నిర్వహిస్తున్నాను. ఈ ఛానల్తో, ఈ ఆర్గనైజేషన్స్తో నాకున్నటువంటి అనుబంధం ఎంతో విలువైనది. ఎవరికి లేనటువంటి గుర్తింపు నాకు ఈ ఛానల్ ద్వారా లభించింది. నేను ఇక్కడ పనిచేస్తున్నాను అన్న విషయం కంటే నేను సంపాదించుకున్న పేరు, అలాగే ఇక్కడ నుండి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. దానికి ఉదాహరణగా ఈరోజు మా మధ్య ఉన్నటువంటి కంసాల వంశీని అభినందించుకోవడం జరుగుతోంది. తను ఉన్నత విలువలతో సాటి ఉద్యోగులకు ఆదర్శంగా ఎన్నో రకాలైనటువంటి సేవలను విధి నిర్వహణలో అంకిత భావంతో బాధ్యతలు నెరవేర్చి ప్రైమ్ నైన్లో అకౌంటెంట్గా సేవలు అందించిన వంశీ కంసాల గారికి ప్రైమ్ నైన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంతేకాకుండా మీ ఎనలేని కృషికి ధన్యవాదాలు. ప్రైమ్ నైన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా CEO గారే కానీ, చైర్మన్ గారే కానీ ఇలాంటి సత్కారాలే చేసి సన్మానించి మరింత ఉన్నత దిశగా, ఉన్నత జీవితంలో మరింత ఉన్నత మెట్టుకు ఎదిగే దిశగా ఇలాంటి సన్మానాల కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ అకౌంటెంట్ కంసాల వంశీ గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగానే వంశీ ఈరోజు మన మధ్యన ఉండడం జరిగింది. తనకి హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ ఛానల్ నుండి తెలియజేస్తూ సత్కారానికి, సన్మానానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన గురించి నీ అనుబంధం ఒక 2 నిమిషాల్లో చెప్పు, షేర్ చేసుకో. వంశీ ఉన్నది ఈ 1.5 ఇయర్లో చాలా బాగా అన్నీ హ్యాండిల్ చేశాడు. మనకున్న అకౌంట్స్ రిలేటెడ్ వర్క్స్ కానీ మొత్తం అంతా సార్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్లో కూడా తను ఎంతో కష్టపడి మంచిగా ఇప్పుడు వరకు అకౌంట్స్ పరంగా కానీ దేన్నైనా సరే కొంచెం ఆర్డర్లో పెట్టడం కానీ మొత్తం అంతా కరెక్ట్గా చూసుకోవటం కానీ చేశాడు. సో తను వెళ్ళిపోవటం ఒక విధంగా బాధగానే ఉంది, కానీ ఇంకా తను ఫ్యూచర్ కోసము తన సొంత ఊరికి వెళ్తున్నాడు కాబట్టి ఇక మనం ఏం ఫోర్స్ చేయలేకపోయాను అనమాట వంశీని. అది వంశీతో అనుబంధం గత 1 ఇయర్గా చూస్తున్నాము. తను ఏ రోజు కూడా వంశీలో గొప్పతనం ఏంటంటే ఇప్పటివరకు కూడా కోపంగా చూడలే నేను వచ్చిన దగ్గర నుంచి. సో మేనేజ్మెంట్ వర్క్లు చాలా బిజీగా ఉన్నా మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సున్నితంగా సమాధానం చెప్తూ కొంచెం లేట్ అయినా కానీ వర్కుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. సో కొన్ని అవసరాలు అంటే తను వేరే బిజినెస్ రీత్యా ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళదలుచుకున్నాడు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ. వంశీ గారితో మాకు తక్కువ అనుబంధం ఉంది. నేను జాయిన్ అయ్యి 2 నెలలు కావచ్చింది. అయినా సరే అత్యంత ఆత్మీయులు. వర్క్ ఎలా చేయాలి, మనం వర్క్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది నాకు తక్కువ కాలంలో ఎక్కువగా నేర్పిన ఘనత ఆయనది. ఈ విషయంలో చాలా ధన్యవాదం వంశీ గారు. మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను వర్క్ పరంగా. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నేను అట్లాగే కంటిన్యూ చేస్తాను. మీ భవిష్యత్తు రీత్యా మీరు వెళ్ళటం మాకు బాధాకరంగా ఉంది, కానీ మీరు ఎంతో ఉన్నతంగా శిఖరాలుగా అధిరోహించాలని కోరుకుంటున్నాము. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. వంశీ గారితో ఉన్న అనుబంధం 7 డేస్లో ఆయన చాలా హార్డ్ వర్కర్. అందరితోని కలిసికట్టుగా ఉంటున్నాడు. నేను 1 వీక్లో ఆయనను అబ్జర్వ్ చేసింది కూడా ఇదే. మంచి నవ్వుతూ ఉంటున్నాడు. ఆల్ ద బెస్ట్ వంశీ. నమస్తే అండి. నేను జాయిన్ అయ్యి 14 నెలలు. ఈ 14 నెలలు నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యి బాగా దగ్గరైన మనిషి వంశీ. తనలో నాకు బాగా నచ్చింది ఓపిక, సహనం. ఎంత పని ఉన్నా సరే 1 by 1 పని తర్వాత పని చేసుకుంటూనే వెళ్తాడు. అంత ఓపికగా ఉండే మనిషి చాలా తక్కువ మంది ఉంటారు. సో అటువంటి మనిషి కొంచెం కెరీర్ పరంగా దూరం అవ్వడం కొంచెం ఇబ్బందే. బట్ తను ఎక్కడున్నా కానీ అన్ని రకాలుగా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నా పేరు టీవీ రావు. నేను ప్రైమ్ నైన్ న్యూస్లో ఇన్పుట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. అయితే నాకు సంబంధించి మా సిబ్బందికి కానీ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలని కవర్ చేసుకుంటూ వారికి ఫెసిలిటేట్ చేయడం కోసం
ఆయన పడే తపన కానీ మేనేజ్మెంట్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తూచే తప్పకుండా అవలంబించే విధానం కానీ ఆయనలో మంచి సులక్షణం అది. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈయనకి వచ్చేసేటప్పటికి వంశీ ఉదయం ఎంత ఎనర్జెటిక్గా పనిలో దిగుతాడో మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా అదే ఎనర్జెటిక్తో ఉండేటటువంటి మంచి లక్షణం ఉంది. అంతేకాకుండా పని తన దగ్గరికి రావాలనుకోడు, పని దగ్గరికే ఈయన వెళ్ళి పని చేస్తూ ఉంటాడు. సాధారణంగా ఒక అకౌంట్ హెడ్గా ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడికి సీటుల దగ్గరికి సిబ్బంది పని డిస్టర్బ్ చేయకుండా కాగితాలు తీసుకొని సిబ్బంది దగ్గరకు వచ్చి ఆ పని ఏంటి అని చెప్పేసి పూర్తి చేసుకొని వెళ్ళడం అనేది చాలా మంచి లక్షణం. నేను చాలా చోట్ల చేశాను. ఇటువంటి అకౌంటెంటు ఇంత సానుకూలమైనటువంటి మేనేజ్మెంటు, ప్రో మేనేజ్మెంటు, అటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా రాణించగలుగుతాడు. మరి ఆయన సొంత పని నిమిత్తం ఏదో సొంత ఊరు వెళ్ళాలనుకొని సంస్థపై ప్రేమతోటి ఆయన ఈ రోజున వెళ్తున్నారు కాబట్టి సంస్థకు మేలు చేశాడు. ఇటువంటి మంచి చేసిన వాళ్ళకి సంస్థ ఆదరిస్తుంది అనేటటువంటికి ఈ సందర్భమే ఉదాహరణ. ఆయనకు ఈ విధంగా ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళమనే సీఓ సార్ దాన్ని అబ్జెక్ట్ చేయరు. కానీ వెళ్ళేటప్పుడు ఒక మంచి లక్షణంతో మంచి వాతావరణంలో వెళ్తే ఇది ఇటువంటి సందర్భాలే మనకి కూడా ఎదురవుతాయి అనేటటువంటిది ఆయన చెప్పకనే చెప్పారు. మరి ఇది అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ వంశీకి మంచి జరగాలని సంస్థ తరపున ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్, అసిస్టెంట్ అకౌంటెంట్. నేను వచ్చి 3 నెలలు అవుతుంది. బట్ ఈ 3 monthsలో నేను వంశీ అన్న దగ్గర నుంచి చాలానే నేర్చుకున్నా. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా మేము చాలా నేర్చుకోవాలి. బట్ అది వంశీ అన్న తన ఫ్యూచర్ కోసం వాళ్ళ ఊరు వెళ్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటూ. నా పేరు రామకృష్ణ, నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్గా చేస్తున్నాను. ఫస్ట్ నేను వచ్చి మేనేజ్మెంట్ కలిసినప్పుడు నా రెజ్యూమే తీసుకున్నప్పుడు వంశీకే హ్యాండ్ ఓవర్ చేశారు. అరే ఇదేంటి మేనేజ్మెంట్కి డైరెక్ట్గా ఇచ్చిన తర్వాత వంశీకి ఇచ్చారని నేను అనుకున్నాను. కానీ వెరీ నెక్స్ట్ డే నాకు మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఇంకోసారి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి అని చెప్పారు. దాని తర్వాత నేను జాయిన్ అయ్యాను. అండ్ వంశీతో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వంశీ. అండ్ బెటర్ లక్ ఫర్ యువర్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నేను ఇక్కడ అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు వంశీ కంసాల. రావు సార్తో వర్క్ చేసిన దానికి, కిషోర్ అన్న దగ్గర వర్క్ చేసిన దానికి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అందరికీ నమస్కారం అండి. ప్రైమ్ 9 ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా కంసాల వంశీ అనే వ్యక్తి మా దగ్గర 1.5 year బ్యాక్ వచ్చాడు. ఆయన ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు. అతను ఓన్లీ అకౌంటెంటే కాకుండా హెచ్ఆర్గా అన్ని విధులు నిర్వర్తించు ఆయనకి ఎంత క్యాష్ ఇచ్చినా ₹1 కూడా మిస్ కాకుండా తీసుకురావడం అనేది చాలా గొప్పతనం. ఆయన ఎప్పుడు నీతి నిజాయితీకి మారిపోయారు. అందుకే ఈ ఫంక్షన్ అట్లా చేస్తున్నాం. ఇలాగే మా ప్రైమ్ 9 సిబ్బంది ఎవరైనా సరే వాళ్ళు అందరికీ ఇదే విధంగా మేము చేస్తామని మీ అందరికీ ఒకసారి మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వంశీ. అట్లే కాంగ్రాట్స్. ఉన్నతకు వీళ్ళు వెళ్ళాలండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే వద్దు. ఆల్ ది బెస్ట్. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ.